హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అవర్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ వీడియోలో మనం డివిజిబిలిటీ రూల్స్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందామండి. అయితే దీనికి సంబంధించి ఒక వీడియో ప్రీవియస్గా చేశాను. అది డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. దాని కంటిన్యూషన్ వీడియో అండి ఇది. అయితే ఆ వీడియోలో మనం 2 మరియు 3 యొక్క డివిజిబిలిటీ రూల్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ 4 గురించి మాట్లాడుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్? డివిజిబిలిటీ రూల్ 4 గురించి మాట్లాడినట్టయితే ఏ నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 4. ఓకేనా? ఏదైనా ఒక నెంబర్ 4 చేత డివిజిబుల్ అవ్వాలంటే if the last two digits of a number is divisible by 4. ఓకేనా? అంటే చివరి 2 అంకెలు కూడా 4 చేత డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం కూడా 4 చేత డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 447,684 అనే నెంబర్ ఇచ్చానండి. ఓకేనా? ఈ నెంబర్ చూసినట్లయితే చాలా పెద్దగా ఉంది కాబట్టి ఈ నెంబర్ 4 చేత డివిజిబుల్ అవుతుందా లేదని, ఓకేనా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చెప్పాలంటే ఈ చివరి 2 డిజిట్స్ ఉన్నాయి కదా, అంటే ఇట్ మీన్స్ 4 నెక్స్ట్ 8 అంటే 84 అన్నాం కదా. ఈ 84 అనే నెంబరు 4 చేత డివిజిబుల్ అయినట్లయితే, ఓకేనా, 4 ఎంతలో అవుతుంది? 421 క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఓకేనా? ఈ నెంబర్ ఎంతలో క్యాన్సిల్ అవుతుందంటే 421 84 అనమాట. అంటే ఈ 84 అనే నెంబరు 4 చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఓవరాల్గా ఈ 47,684 అనేది 4 చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అంటే దీని యొక్క సింపుల్ ట్రిక్ ఏంటంటే, ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ 4 చేత డివిజిబుల్ అవుతుందా లేదా తెలియాలంటే చివరి ఉన్న యూనిట్స్ ప్లేస్ మరియు టెన్స్ ప్లేస్ అంటే 1 స్థానము మరియు 10 స్థానంలో ఉన్న 2 డిజిట్స్ కూడా, అంటే 2 అంకెలు కూడా, ఓకేనా, కలిపి 4 చేత డివిజిబుల్ అయితే ఓవరాల్గా ఏదైతే ఈ నెంబర్ ఉందో ఈ నెంబర్ మొత్తం కూడా ఏమవుతుందంటే 4 చేత డివిజిబుల్ అవుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూసినట్లయితే డివిజిబిలిటీ రూల్ 5 చూద్దాం. ఓకేనా? ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ 5 చూడండి. డివిజిబిలిటీ రూల్ 5 చాలా సింపుల్ అండి. అదేంటంటే, ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినట్లయితే ఆ నెంబర్ 5 చేత డివిజిబుల్ అవుతుందా లేదా తెలియాలంటే ఇచ్చిన నెంబర్లోని యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలన్నమాట. ఓకేనా? ఇచ్చిన సంఖ్యలోని సంఖ్య యొక్క యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలన్నమాట. ఓకేనా? ఇచ్చిన సంఖ్య యొక్క యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 59,505 కానీ లేదా 58,500 కానీ ఇచ్చాను అనుకోండి. ఈ నెంబర్ 5తో డివిజిబుల్ అవుతుందా లేదని ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ఈ యూనిట్స్ ప్లేస్ అండి. ఓకేనా? ఏదైతే ఈ యూనిట్స్ ప్లేస్ ఉందో ఈ యూనిట్స్ ప్లేస్ని కన్సిడర్ చేయాలి. ఈ యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉందనుకుంటే ఆ నెంబర్ ఖచ్చితంగా 5తో డివిజిబుల్ అవుతుందన్నమాట. అయితే ఇప్పుడు మనం ఈ 2 నెంబర్లు చూసినట్లయితే ఫస్ట్ నెంబర్లో 5 అనేది ఉంది యూనిట్స్ ప్లేస్లో, సెకండ్ నెంబర్లో 0 అనేది ఉంది. సో ఈ 2 నెంబర్స్ కూడా 5తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అంటే 5 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, ఇచ్చిన నెంబర్లోని యూనిట్స్ ప్లేస్లో అంటే 1ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉండాలి. ఏముండాలి? 0 కానీ 5 కానీ ఉన్నట్లయితే ఆ నెంబర్ కంపల్సరీగా దేంతో డివిజిబుల్ అవుతుందండి? 5తో డివిజిబుల్ అవుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ 6 యొక్క డివిజిబిలిటీ రూల్ చూద్దాం. డివిజిబిలిటీ రూల్ 6 అనమాట. డివిజిబిలిటీ రూల్ 6
ఓకేనా. 6 యొక్క డివిజిబిలిటీ రూల్ చూసినట్లయితే మనం ఒకసారి చూడండి ఫ్రెండ్స్. 6ని ఎలా రాయొచ్చు? 6ని 2 ఇంటూ 3 కింద రాయొచ్చు కదా. 6ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 3 కింద రాయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా ఒక నెంబరు 6 చేత ఖచ్చితంగా భాగింపబడాలి లేదా ఎగ్జాక్ట్‌గా డివిజిబుల్ అవ్వాలి అంటే ఆ నెంబరు కంపల్సరీగా 2తోని మరియు 3తోని డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో 2 యొక్క డివిజిబిలిటీ రూలు, 3 యొక్క డివిజిబిలిటీ రూలు చెప్పాను. అయితే మరొక్కసారి ఇక్కడ గుర్తు చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఇచ్చిన నెంబర్‌లోని యూనిట్స్ ప్లేస్‌లో 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ ఉండాలి. ఓకేనా. ఎక్కడుండాలి? యూనిట్స్ ప్లేస్‌లో. యూనిట్స్ ప్లేస్‌లో 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ ఉండాలి. ఓకేనా. ఏదైనా ఒక నెంబర్‌లో యూనిట్స్ ప్లేస్‌లో ఈ ఈ చూపించిన 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ ఉన్నట్లయితే ఆ నెంబర్ ఖచ్చితంగా 2 చేత డివిజిబుల్ అవుతుందనమాట. నెక్స్ట్ 3 అనేది ఏంటంటే 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఇచ్చిన నెంబర్‌లోని సంఖ్యలన్నీ కలిపితే ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 933 అనే నెంబర్ ఇచ్చాను. ఈ 933 నెంబర్‌ని అంటే ఇచ్చాను కదా. ఈ నెంబర్‌లో ఈ డిజిట్స్ అన్నీ కలపాలనమాట. డిజిట్స్ అన్నీ కలపాలంటే 9 + 3 + 3 ఓవరాల్‌గా కలిపితే ఎంతొచ్చింది? 9 + 3 + 3 ఎంతొచ్చింది? 15. ఓకేనా. ఈ 15 అనేది 3 చేత డివిజిబుల్ అవుతుందా? లేదండి. 3 1 జా 3 1 జా 3 5 జా క్యాన్సిల్ అవుతుంది. సో ఈ నెంబర్ మొత్తం కూడా అంటే ఈ 933 అనే నెంబర్ మొత్తం కూడా దేనితో డివిజిబుల్ అవుతుంది? 3తో డివిజిబుల్ అవుతుందనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అంటే 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఇచ్చిన నెంబర్‌లోని యూనిట్స్ ప్లేస్‌లో 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ ఉండాలి. అదే 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్‌లోని అంకెలన్నీ కలపాలనమాట. ఓకేనా. ఇప్పుడు 933 ఉంది కదా ఇందులో. ఈ 933లో మొత్తం అంకెలన్నీ కలపాలి. అంటే 9 + 3 + 3 ఓవరాల్‌గా 15 అయింది. ఈ 15 అనేది 3తో డివిజిబుల్ అయితే ఈ 933 అనే సంఖ్య మొత్తం కూడా 3 చేత ఎగ్జాక్ట్‌గా డివిజిబుల్ అవుతుందనమాట. ఓకేనా ఫ్రెండ్స్. మరొకసారి 4 యొక్క డివిజిబిలిటీ రూల్ చేద్దాం. 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఓవరాల్‌గా ఇచ్చిన నెంబర్‌లోని అంటే 47,684 లైక్ ఇదే కాదు ఇంకే నెంబర్ అయినప్పటికీ ఇలా నెంబర్ ఇచ్చినప్పుడు ఈ యూనిట్స్ ప్లేస్‌లోని నెక్స్ట్ 10th ప్లేస్‌లోని ఉన్న నెంబర్స్ అంటే 84 అంటే ఓవరాల్‌గా 84 కదా. ఈ నెంబర్ అనేది 4 చేత డివిజిబుల్ అయితే ఓవరాల్‌గా ఈ 47,684 అనేది 4 చేత డివిజిబుల్ అవుతుందనమాట. నెక్స్ట్ 5 యొక్క డివిజిబిలిటీ రూల్ చూసినట్లయితే ఏదైనా ఇచ్చిన నెంబర్‌లోని యూనిట్స్ ప్లేస్‌లో 0 కానీ, 5 కానీ ఉంటే ఆ నెంబరు 5 చేత ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుందనమాట. అంటే 5 చేత ఖచ్చితంగా భాగింపబడుతుంది. నెక్స్ట్ 6 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే 6తో డివిజిబుల్ అవ్వాలంటే ఆ సంఖ్య ఖచ్చితంగా 2తోని మరియు 3తోని డివిజిబుల్ అవ్వాలనమాట. ఓకేనా.